ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఉచిత మంత్రాన్ని జపిస్తున్నాయి. ఓటర్లకు ఉచిత హామీలు ప్రకటిస్తూ వారి మద్దతును కూడగట్టుకునే యత్నం చేస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించి అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ ఓటర్లకు వరాల జల్లు కురిపించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు ఉచిత మంత్రం జపిస్తున్నాయి. ఆయా వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచిత హామీలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఉచితాలు ప్రకటించగా ఆ కోవలోకే బీజేపీ కూడా చేరింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ సంకల్ప్ పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో ఓటర్లకు పలు ఉచితాలు ప్రకటించింది. బీజేపీ అలాగే ప్రస్తుత ఢిల్లీలో అమల్లో ఉన్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. బీజేపీ సంకల్ప్ పత్ర వికసిత ఢిల్లీకి పునాదులు వేస్తుందని జేపీ నడ్డా హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే మహిళా సమృద్ధి యోజన ద్వారా ఢిల్లీ మహిళలకు ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అంతేకాదు అదనంగా 5 లక్షల హెల్త్ కవర్ చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో వెల్లడించింది. ఆప్ హయాంలో అమలైన సంక్షేమ పథకాల్లో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. బీజేపీ మేనిఫెస్టోలో పేద వర్గాలకు చెందిన మహిళలకు 500కి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పంపిణీ, హోళీ, దీపావళి పండుగల సందర్భంగా ఒక్కో ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ, 60 నుంచి 70 ఏళ్లలోపు సీనియర్ సిటిజన్లకు ప్రతి నెల 2,500 పింఛనిస్తామని హామీ ఇచ్చింది. వీటితో పాటు 70 ఏళ్లకు పైబడిన వారికి 3,000 పింఛనిస్తామని బీజేపీ తెలిపింది. ఢిల్లీలోని జుగ్గీ, ఝోప్డీ క్లస్టర్లలో అటల్ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని బీజేపీ తెలిపింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో ఎన్నికల బరిలోకి దిగింది బీజేపీ. ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఢిల్లీలో బీజేపీ గతంలో కంటే ఎంత బలంగా మారిందో చెప్పడానికి లోక్సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. అయితే ఢిల్లీలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లను కైవసం చేసుకోలేకపోయింది. అయితే లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాషాయ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. అదే ఊపుతో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఢిల్లీలో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ప్రచారంలో బీజేపీ అభ్యర్థులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆప్ నేతలు చేసిన స్కామ్స్ గురించి వివరిస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు బీజేపీ నేతలు. బీజేపీకి ఢిల్లీలో ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఈ విషయం స్పష్టమైంది. ఆప్, కాంగ్రెస్ నుంచి పలు కీలక నేతలు బీజేపీలో చేరారు. వారి వెంట బీజేపీలోకి వచ్చిన క్యాడర్తో ఓటు బ్యాంకు చాలా వరకు పెరిగింది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు బీజేపీకి ఓటర్ల మద్దతును పెంచేందుకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే కేంద్ర ప్రభుత్వ డెవలప్మెంట్ ప్రాజెక్టులు స్థానికంగా అమల్లోకి వస్తాయనే అంశం ప్రజలను ఆకట్టుకునే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చి ఢిల్లీలో నివసిస్తున్న వారి అంశాన్ని బీజేపీ ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్, సీఎం అధికారిక నివాసం నిర్మాణంలో అవకతవకల అంశాన్ని తనకు అనుకూలంగా ఆప్కు వ్యతిరేకంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. ఢిల్లీలో బీజేపీకి బలాలే కాదు కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. సీఎం అభ్యర్థి లేకుండానే బీజేపీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. కేజ్రీవాల్ స్థాయిలో జనాకర్షణ గల నేతలు కాషాయ పార్టీలో లేరు. ఇతర పార్టీల నుంచి కొత్తగా బీజేపీలోకి వచ్చిన వారికి చాలా కాలంగా బీజేపీలో ఉంటున్న క్యాడర్కు మధ్య ఇప్పటికిప్పుడు సమన్వయం కుదరడం అనేది సాధ్యపడే అంశం కాదు. ఇది ఎన్నికల్లో కొంతమేర ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ఒకవేళ ఢిల్లీలో కాంగ్రెస్ అంతగా రాణించకపోతే అది ఆప్కు ప్లస్ పాయింట్గా మారొచ్చు. కాంగ్రెస్, ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుండడం వల్ల బీజేపీ విజయావకాశాలు తగ్గాయనే మాట కూడా వినిపిస్తోంది. మొత్తానికి కొన్ని అనుకూల, మరికొన్ని ప్రతికూల అంశాలతో బీజేపీ అసెంబ్లీ సమరంలో నిలుస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకం. అందుకే ఎలాగైనా సరే ఢిల్లీలో అధికారంలోకి రావాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. కేంద్రంలో వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ఢిల్లీలో మాత్రం అధికారంలోకి రాలేకపోతోంది.
బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలించలేదు. దీంతో ఈసారి బీజేపీ తాడో పేడో తేల్చుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి బీజేపీకి కొన్ని అంశాలు కూడా కలిసి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో విజయకేతనం ఎగురవేయాలని భావిస్తోన్న బీజేపీ తనకు అనుకూలంగా ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. మొత్తంగా ఎంతో ఉత్కంఠను రేపుతోన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తి గల కీలక వర్గాలకు పలు హామీలు గుప్పించి వారి మద్దతుతో హస్తిన పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది చూడాలి.